ఏం పేరు? నా పేరు గంజి వెంకటేశ్వరరావు. ఎట్లుంది ఇప్పుడు సర్కార్ ఎట్లుంది? గత సర్కార్ ఎట్లుంది? ఏ సర్కార్ మంచిగుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు గత సర్కారు చేసిన పని కొన్ని చేసినా అవి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. ఆ! అంటే కొన్ని లబ్ధులు పొందినారు. హ్మ్. కానీ అది సరిగ్గా చేయకపోవడం వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. హ్మ్. ఎన్నో కోట్లు, లక్షల కోట్ల నష్టం అవును. జరిగింది. ఆర్థికంగా. సరే అట్లా అప్పులు చేసినా ఎంతో అంతో ఆయన ఇచ్చే కాడికి ఇచ్చిండు. హ్మ్. కానీ ఆయన ప్రకారంగానే ఈ రెడ్డి గారు ఏం చేశారంటే 6 పథకాలను పెట్టాడు. అవును. 6 పథకాలు పెట్టేటప్పుడు మేమేం చెప్పినామంటే మీలాగానే సర్వేకొచ్చారు. అవును. అంటే మాకు 6 పథకాలలో మేము ఇవి పెడుతున్నామన్నారు. హ్మ్. మేమేమన్నామంటే ఫ్రీ బస్సు వద్దండి. ఆ! చెప్పిర్రప్పుడు. మా అభిప్రాయం ఇప్పుడు చెప్తున్నాను ఆ! మళ్ళీ. ఫ్రీ బస్సు పెట్టకండి. హ్మ్. పెడితే ఎట్లా పెట్టాలంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి సగం టికెట్ పెట్టండి. హ్మ్. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. హ్మ్. ఇద్దరికీ లబ్ధి పొందుతారు. అవును. ఇప్పుడు ఉదాహరణ చౌటుప్పల్ పోతున్నాం నారాయణపురంకెళ్ళి చౌటుప్పల రూ. 20 అయితాయి. ఆమె 10 ఇస్తే నేను 10 ఇస్తా. అవును. గవర్నమెంట్‌కు లాస్ కాదు. ఇక్కడ మాకు లాస్ కాదు. అవును. అదొక భాగం. అవును. ఇక ఫ్రీ ఎవరికి పెట్టాలంటే వికలాంగులకు, మళ్ళీ బడి పిల్లలకు, కాలేజీ పిల్లలకు ఆ! వాళ్ళకి ఏదొద్దు. అవును. బడికి పోతుండా హ్మ్. ఇయ్యాలి. అవును. వికలాంగుడు పోతుండా ఇయ్యాలి. హ్మ్. అది మాకు కావాల్సింది. హ్మ్. పోతే ఇంకొకటి ఈయన 6 పథకాలను పెట్టాడు. హ్మ్. మంచినే ఉంది. హ్మ్. మాటలు బాగున్నాయి. హ్మ్. కానీ చేతలొచ్చే వరకు లేవు. కానీ అప్పులయినాయంట గదా! గత ప్రభుత్వం ఉంటే చేసినప్పుడు ఉండొచ్చండి. ఇప్పుడు ఎవడైనా ఒక పాత సంసారపు ఉన్నోడు ఎత్తుకున్నప్పుడు హ్మ్. ఆడు అప్పు చేసిపోతాడు. కొత్తోడొచ్చింది ఏం చెప్తాడు నేను అన్నీ చేస్తానంటావు కదా! అవును. అది దాంట్లో నువ్వు కొన్నన్నా చేయాలిగా. హ్మ్. హ్మ్. నా అభిప్రాయం అది. అవును. అయితే మేమేమంటున్నాం అంటే హ్మ్. ఇప్పుడు మీరు చేసే పని ఏదైతే ఉందో 6 ఉన్నాయి కదా! అవును. దాంట్లో నువ్వు ఎన్ని వేలు చేస్తున్నావో ఆయనకే ఎరక. హ్మ్. 2000 పోయి 4000 ఇస్తాను అన్నావు. అవును. అది లేదు. అవును. 2 సంవత్సరాల దగ్గరకొచ్చింది. హ్మ్. ఇక మళ్ళీ ఇంకేం పెట్టాడంటే ఆడవాళ్ళకి 2500 పెట్టాడు. హ్మ్. అది లేదు. హ్మ్. ఒకటి ఏం తెచ్చాడంటే కరెంటు ఇది గ్యారంటీది ఒకటి పెట్టాడు. ఉచితంగా వస్తుందా మీకు? నాకైతే వస్తుంది. ఆ! కొంతమందికి రావట్లేదు. ఓకే. ఆ! గ్యాస్ అయితే రావట్లేదు. ఆ! అడిగిరా మరి మీరు గ్యాస్‌కు కనెక్షన్ ఎన్ని ఉన్నోళ్ళని? సార్లు మేము చౌటుప్పల పోయినాం. హ్మ్. గ్యాస్ దగ్గర పోయినాం. ఆడికి పోతేనేమో మండలం దగ్గర పో అంటాడు. మండలానికి పోతాడు. పంచాయతీ బోర్డుకి అంటాడు. ఆడేడిది ఇప్పుడే గాని పైసలైతే పడతలేవు. చెప్పేదేమో చెప్తున్నారు. మరి ఆ! జనాలకు పడితే కదా ఉపయోగం. అవును. మేమనేది అదే. హ్మ్. మీరు చెప్పేది ఇయ్యండి. హ్మ్. చేయూరి. చేసి చూపియురి. చేసి చూపియండి. ఆ! మాటలు కాదు చెప్పేది. హ్మ్. మాటలు లేకుండా చేతులు చెప్పియండి. హ్మ్. వాస్తవమే నువ్వు గవర్నమెంట్ అన్నది కూడా కరెక్టే. లక్షల కోట్ల బాకీ ఉంది. అవును. ఉంది. హ్మ్. మరి నువ్వు అట్లా ఉన్నాక కూడా నువ్వు ఒక దానికొచ్చావు గదా! అవును. నీ గవర్నమెంట్‌నేమో నేను వ్యతిరేకిస్తలేదు. హ్మ్. మంచిగానే ఉంది. మీరు చేసే పనులు సరిగ్గా చేయండి. హ్మ్. ఇంకా మంచి లబ్ధి ఆ! లబ్ధి పొందేటట్టు చూడండి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఏం చేశాడు? ఆయన 1,15,000, 16,000 ఇచ్చాడు. అవును. ఫస్ట్ గవర్నమెంట్ ఆయన. అవును. ఈయనేం చేశాడు? అది ఇచ్చుకుంటూ తులం. తులం బంగారం పెడతామన్నాడు. అంటే మరి ఏది అప్పుడు ఇచ్చినా గాని నాకు బంగారు బిందెలుంటాయి అనుకున్నా గాని ఇవన్నీ ఏం లేవు సొట్టమట్ట బిందెలున్నాయి. అట్లా అప్పులు నేను తెలవక ఇవన్నీ చేస్తున్నామా అని చెప్తుర్రు కదా! అప్పులు ఎట్లా ఎట్లా ఉండేయి చెప్పు? హ్మ్. ఎట్లా ఉండేయి? బంగారు బిందె ఎట్లా ఉంటాయని వస్తావు? హ్మ్. హ్మ్. ఇప్పుడు నీ తండ్రి రాజ్యం వెళ్ళింది. మీ తండ్రి ఒక ఒక సంసారం ఎత్తుకొని వెళ్తున్నాడు. నలుగురు కొడుకులు సాకుతుండే ఆయన. హ్మ్. నీ తండ్రి విషయం నీకు తెలవదా? హ్మ్. అంటే ఉదాహరణ చెప్తున్నా. అవును. తండ్రి దగ్గర బిందెలున్నాయని నువ్వెట్లా నమ్ముతావు? హ్మ్. తండ్రి దగ్గర బిందెలు లేవు, గిందెలు లేవు. అవును. ఆడు అప్పు చేస్తే చేసిండు. హ్మ్. మీరు కూడా అప్పు చేసి చేయండి. హ్మ్. 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 మొత్తం మీద జనాలకి ఉపయోగపడేటట్టు చేయండి. ఇప్పుడు ఈ జనాలకు ఎక్కువ రిస్క్ పెట్టిరంటే అది గవర్నమెంట్‌కే లాస్. ఇదవుతది. ఇప్పుడు మీ ఊర్లో బాగా డబుల్ బెడ్‌రూమ్‌లు కనిపిస్తున్నాయి. ఈడ పడతాడా? ఎట్లనే ఇప్పుడు జెన్యూన్ పర్సన్స్‌కి వచ్చినాయా? లేకపోతే లీడర్‌లకే వచ్చిందా? డబుల్ బెడ్‌ల ఇటు విషయంలోకొస్తే ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇండ్లు గురించి అందరికొచ్చాయి. ఆ! అంటే ఎవరికైతే పొందాలనో వాళ్ళకిస్తున్నారు. ఆ! అది మంచిదే. ఆ! ఒక ఇంట్లో నలుగురికి ఇయ్యి అంటే ఇయ్యరు. ఆ! ఆ! ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది ఇందాక. అవును. అవును. నాకు అవునండి. వెళ్ళిపోయింది, నాకు వెళ్ళిపోయిందని. అవును. నలుగురు కొడుకులుంటే నలుగురికి ఇస్తారా? ఆ! ఇవ్వరు గదా! అవును. అది కరెక్ట్ కాదు. హ్మ్. ఒక కుటుంబంలో ఆనికి ఏమి ఇల్లు లేదు. హ్మ్. ఆనికియ్యండి. ఆ! తర్వాత సెకండ్ విడతలో ఇంకోనికియ్యండి. ఎట్లా మీ ఊర్లో మళ్ళా ఇల్లు లేనోళ్ళకి వచ్చినాయా? లేకపోతే నిండున్నోళ్ళకి తక్కువ ఇచ్చిర్రా? తక్కువ నాకు తెలిసిన మందమైతే ఇల్లు లేని వాళ్ళకే ఇచ్చిర్రు. లేని వాళ్ళకే. కొంత. ఆ! కొన్ని మాత్రం అట్ట జరగలే. జరగలే. కొన్ని ఏమన్నా జరగలే. ఇది పైసలేమన్నా అడుగుతుర్రా? ఏమన్నా అధికారులు, ఎమ్మెల్యేలు పైసలైతే ఏమి ఇలాంటి ఏమన్నా అడగలేదు. డిమాండ్ చేస్తుర్రా? నాకు ఇల్లు లేదు. నాకు తెలవదు గానీ జనాలను బట్టి అడిగితే అడగలే పైసలు. అడగలే. ఎవరికి కూడా అడగలే. అడగలే. ఎట్లనే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కాన్సెప్ట్ మంచిగుందా? ఈ ఇందిరమ్మ ఇల్లు తాళ్ళు ఆలు కట్టుకునుడు అదే మంచిగుందా? డబుల్ బెడ్‌రూమ్‌లకు దీనికి ఫరకుంటది. అవును. ఇది ఇండివిడ్యువల్ ఇల్లు కట్టుకుంటాం. అవును. అది మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. అవును. అది అల్లగడితే ఆ లంకల కూసోబెడతాడు ఆడు. అవును. ఆ లంకలు కొడితే నీళ్లుండయి, కరెంట్ ఉండదు, అవును. లిఫ్ట్ కూడా ఉండదు. మోరుండదు, లిఫ్ట్ ఉండదు, ఏముండదు. అవును. వెనకటికి ఇందిరమ్మ ఇండ్లు రాజు పథకంలో అక్కడ పెట్టారు. ఆ! ఏది? రాజు గృహకల్ప. ఎక్కడ?
దాని అడ్రస్ చెప్తా. అబ్దుల్లాపూర్ మెట్టు. మెట్టు కాడ అటు పోతుంటే అవును, ఉంది. ఉంటాయి. ఆడ ఎవరైనా ఉంటారా సార్? ఆ. ఎవరైనా ఉండేటట్టు ఉందా ఆడ? ఆ, ఆ. ఉండి బతికిచ్చి చూపియాలి. ఆ. ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు, అవును. ఇండిపెండెంట్ హౌస్ కడుతున్నారు. మామూలుగా ఒక 60 గజాలు 70 గజాలు ఎంత కడుతున్నారు. అవును. అటు కట్టుకుంటాడు, ఇంట్లో ఉంటాడు. ఉమ్. ఇది కరెక్ట్, ఇది ఇదే మంచిది. కరెక్ట్. ఆ. లేకపోతే ఇంకొకటి చేయాలి. ఆ. ఏ మాత్రం భూమి లేని వాళ్ళకు, ఆ. ఏ మాత్రం ఇల్లు లేని వాళ్ళకు గవర్నమెంటే భూమి ఇచ్చి కట్టియండి. ఉమ్, ఉమ్, మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు అట్లా, అవును. చాలా మంది ఉన్నారు. ఆ. పద్మశాలీలు కానీ, మన బీసీ కులాలు కానీ, ఉమ్. ఎస్సీ ఎస్టీలు కానీ ఉమ్. ఎంతో మంది ఉన్నారు సార్. ఉమ్, ఉమ్. వాళ్ళకు సాధన చేయండి. ఇక మా- ఫస్ట్ విడత కాబట్టి ఇట్లా ఇస్తున్నాం, ఇక రెండో విడత కూడా అది కూడా ఆలోచనలో చేస్తాము అన్నట్టు. చెయ్యండి. ఆ, చేస్తే మంచిది. చాలా మంచిది. ఉమ్. గవర్నమెంట్ చేసే పనులు మంచిగా చేస్తే ఆ. ఆయనకు 10 ఏళ్ళు కాదు, ఇంక 20 ఏళ్ళే ఉంటాడు. 20 ఏళ్ళు ఇస్తారు అవకాశం. ఉంటాడు. ఆ. ఇప్పుడు ఉన్నంత మాత్రం ఇట్లా ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే వ్యతిరేకత ఉంది ఆయన మీద, లేక కొంచెం మంచిగా కాంగ్రెస్ మీద. వాళ్ళ పథకాలు మాటలు బాగున్నాయి సార్. ఆ. నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, అవును. మాటలు ఉన్నాయి, ఆ. చేతల కాడికి వచ్చేది లేవు. అయితే లేవా? ఇప్పుడు బీసీల కింద పద్మశాలి కిందకి వస్తుంది. నాకు పద్మశాలి అండి, అవును. నేను పద్మశాలిగా మాట్లాడుతున్నాను. ఆ. పద్మశాలీలకు ఏమి చేసింది లేదు, ఆ. అన్ని చెప్పడమే జరుగుతుంది. బీఆర్ఎస్ లో వేసిరు అప్పుడు అప్పుడు వాళ్ళు పెట్టిన పథకాలు ఇవన్నీ, ఆ, ఆ. ఉమ్. వాళ్ళు పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో కొనసాగినాయి. ఉమ్. అవి కూడా మళ్ళీ ఇప్పుడు కొనసాగించారు. ఉమ్. దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి. ఉమ్. మాకు రుణమాఫీ అన్నారు, అవును. లక్షలోపు రూపాయలు రుణమాఫీ అన్నారు అవును. పద్మశాలీలకు. అవును. ఇంతవరకు వాళ్ళు చేయలేదు. చేయట్లేదు. ఆ. చెప్తున్నారు ఆ. కానీ కార్యరూపం దాల్చడం లేదు. ఉమ్. అది బ్యాంకులకు వస్తే కదా మేము లబ్ధి పొందేది. అవును. అవును. ఊరికే చెప్తున్నారు అనమాట. ఉమ్. అట్లా కాకుండా పద్మశాలీలకు కూడా సహకారం చేయాలి. ఉమ్. పద్మశాలీలు మహా అధోగతిగా ఉన్నారు అవును. బతుకులు వాళ్ళవి. ఎందుకంటే మాకు ఏమైనా బట్టలే ఉంటాయి కానీ మా దగ్గర ఏముండయి, అవును. బట్టలు తప్ప మాకేముండయి. ఉమ్. అంతే మాకు. ఉమ్. అది ఒకటి గమనించాలి గవర్నమెంట్ వారు. ఆదుకోవాలి, మిమ్మల్ని కూడా ఆదుకోవాలి, పద్మశాలిగా ఆదుకోవాలి. థ్యాంక్ యూ సార్.